మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. ఏంటి సార్, మంగళగిరి ఉన్నట్టుండి ఒకటేసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఏం జరుగుతుంది అసలు మీ మంగళగిరిలో? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అసలు నాకు తెలిసి దేశ చరిత్రలోనే 12 ఓట్లతో ఓడిపోయిన ఒక వ్యక్తిని నెక్స్ట్ ఎలక్షన్ లో తీసేసిన చరిత్ర ఏనాడు లేదు. నారా లోకేష్ బాబు గారు 2019లో పోటీ చేయలా. 33,500 ఎకరాలు రైతులు ఇచ్చిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని ఇది నగ్న సత్యం. టీడీపీని వదలటమే ఒక హాట్ టాపిక్ అయితే వైసీపీలోకి రావటం ఇంకొంత హాట్ టాపిక్. రావటం తోటే జాక్ పాట్స్ కొట్టేశారు. మీరు ఇంత ల్యాబింగ్ బాగా చేసినట్టున్నారు మీరు. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూస్తుంటే అటువైపు మాటల మాంత్రికుడు స్వార్థపూరితంగా నమ్మక ద్రోహం బీసీలకు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయన బెటర్ అని నమ్మాము. టీడీపీని వీడి మీరు వైసీపీలోకి వచ్చే ముందే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే గారికి సమ్మతంతోనే జరిగింది. రెండోసారి గెలిచాక చాలా స్పష్టంగా ఇదే ఐ డ్రీమ్ ఛానల్ కి ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి ఆయన అనుగుణంగా ఈ యొక్క పరిణామం సంభవించింది. కానీ ఆర్కే గారితో మీకు నిజంగా అంత సాన్నిహిత్యము, ఆర్కే గారితో నిజంగా అంత సామరస్యం కనుక ఉంటే ఆయన ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? మీరు కలుద్దామని వెళ్ళినా కూడా కలవకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? తెలుగుదేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు తండుకుంటున్నారు, ఈజీగా లోకేష్ బాబు గెలిచేస్తారు అనే ఒక భ్రమల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తుంది. మీరు కంటున్న కలలుగానే మిగులుతాయి. ఎవరు గెలుస్తారు, మీరా లేకపోతే టీడీపీ అభ్యర్థుల? వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలవబోతున్నాడు. నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో గెలిచేది లేదు లేదు లేదంటే చేనేత కార్మికుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నది మేమే. పిట్ సబ్సిడీ నుంచి ఇన్సూరెన్స్ వరకు అన్ని రాయితీలు అన్ని ప్రోత్సాహకాలు కల్పించింది మేమే అంటూ టీడీపీ యువగళం పాదయాత్ర నారా లోకేష్ గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు మేనిఫెస్టోని చూపిస్తున్నారు. మీరు చెప్తున్న ప్రకారం చూస్తే అసలు చేనేత కార్మికులకి టీడీపీ అసలు ఏం చేయలేదన్నట్టు చెప్తున్నారు. నిజం చెప్పాలంటే చేనేత పరిశ్రమని చేనేత కార్మికులని సర్వనాశనం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇది నగ్న సత్యం. ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు అందరికీ తెలుసు. టీడీపీలో ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బద్ధశత్రువులా చూశారు, చూసి ఉంటారు. ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన్ని అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం భజన అనుకోవచ్చా? ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద లీడర్లు అందరికీ తెలుసు. నాకు సీటు ఇవ్వపోయినా పర్లా, నేను ఎమ్మెల్యే కాకపోయినా పర్లా, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి ఇటువంటి ముఖ్యమంత్రి అవసరం. వైసీపీలో అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పు, ఆ వెంటనే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా. ఈ రెండు పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా ఒకటే క్వశ్చన్, అంతకు మించి ఒకటే హాట్ టాపిక్. మంగళగిరిలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఈ రెండు ప్రశ్నలే రాజకీయ వర్గాల్ని వేధిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మంగళగిరిలో ముసలం పుట్టిందనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఆప్కో చైర్మన్, తాజా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. చిరంజీవి గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. ఏంటి సార్, మంగళగిరి ఉన్నట్టుండి ఒకటేసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది, హాట్ టాపిక్ కి కేంద్రంగా మారిపోయింది. ఏం జరుగుతుంది అసలు మీ మంగళగిరిలో? ముందుగా ఇంత హాట్ టాపిక్ గా మంగళగిరి మారటానికి కారణమైన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన గంజి చిరంజీవి అయిన నాకు 2024 అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నిజమే మీరు చెప్పింది. ఎందుకంటే మంగళగిరి 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బీసీ అభ్యర్థిని నన్ను నుంచోబెట్టడం జరిగింది. ఇచ్చి అదే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు ఓడిచ్చారు. 12 ఓట్ల అతి స్వల్ప తేడాతో ఆనాడు ఈ రాష్ట్రంలో 175లో ఏకైక చేనేత అభ్యర్థి నేను. దారుణంగా సొంత పార్టీ చేత ఓడించబడ్డ వ్యక్తిని. తరువాత 5 సంవత్సరాలు పనిచేస్తే పార్టీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అనగానే రాష్ట్ర ప్రజలందరూ ఒకటే భావిస్తారు, ఎన్టీ రామారావు గారు బీసీల కోసం, ఎస్సీల కోసం, వెనకబడిన వర్గాల కోసం, పేద వర్గాల కోసం తెలుగుదేశాన్ని పెట్టాడని ఒక పేరు. అటువంటి పేరున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతో స్వార్థ రాజకీయాల కోసం ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా ఎన్నుపోటు పొడిసి రాజకీయ హత్య చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఈరోజు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి న్యాయం చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆ బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని నేను అడుగుతున్న సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులది. అటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని ఇదే నియోజకవర్గంలో 2019లో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, 14లో గంజి చిరంజీవి సామాన్యమైన చేనేత నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఆర్థికంగా చాలా తక్కువ ఖర్చు పెట్టిన వ్యక్తి 12 ఓట్లతో ఓడిపోయాడు. 19లో మమ్మల్ని అన్యాయంగా చేనేత సామాజిక వర్గాన్ని ద్రోహం చేసిన వ్యక్తిగా, బీసీలని నిలువున ముంచిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి సీటు తన కుమారుడు 2 లక్షల కోట్ల రూపాయలు ఉన్న నారా లోకేష్ బాబు గారు నుంచో ఉన్నాడు. ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద 12 రోజులతో పోయింది. కానీ అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద 2019లో 5335 ఓట్ల తేడాతో ఘోరంగా రాజకీయ చరిత్రలో ఆయన హిస్టరీలో ఉంటది ఓటమి చెందాడు నారా లోకేష్ బాబు గారు. మీరు చెప్తున్న ప్రకారం చిరంజీవి గారు 2014లో మీరు ఓడిపోయింది కేవలం 12 ఓట్ల తేడాతోటే. ఎగ్జాక్ట్లీ ఆ రోజు టీడీపీ అంటే మీరు ప్రాతినిధ్యం వహించిన టీడీపీయే మీకు వెన్నుపోటు పొడిచింది. అయినా కూడా 2019 ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ నారా లోకేష్ గారి విజయం కోసం మీరు ఏమాత్రం ఎక్కడ కూడా ఒక బ్లాక్ హోల్ లేకుండా కష్టపడ్డారు. ఎందుకు ఇంత అంకిత భావం మీకు? సార్, పేదవాళ్ళం, బీసీ వర్గాలం, అవి అగ్రవర్ణాల పార్టీ, ఎదురు ఏదలేం. నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మానసికంగా నేను చాలా బాధలో ఉన్నా. ఒక కమిట్మెంట్గా ఉండే వ్యక్తులం, నమ్ముకున్న పార్టీకి, నమ్ముకున్న ఏదైతే మాకు మంచి ఉన్నత స్థితిని ఇస్తారని ఆశించిన వ్యక్తులకి ద్రోహం చేసే వ్యక్తులం కాదు. అందుకనే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, అసలు నాకు తెలిసి దేశ చరిత్రలోనే 12 ఓట్లతో ఓడిపోయిన ఒక వ్యక్తిని నెక్స్ట్ ఎలక్షన్లో తీసేసిన చరిత్ర ఏనాడు లేదు. అందులో నేను పార్టీలోనే ఉన్నాను, పార్టీ కోసమే పనిచేస్తున్నాను. అయినా నిర్దాక్షిణంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. మంగళగిరి నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం కాదు ఆయన వచ్చింది. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద రైతాంగం, మహిళల కోసం, మా మంగళగిరి అభివృద్ధి కోసం నారా లోకేష్ బాబు గారు 2019లో పోటీ చేయలా. 33,500 ఎకరాలు రైతులు ఇచ్చిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ సామాజిక వర్గం యొక్క మాటలు నమ్మి మమ్మల్ని ద్రోహం చేసి నుంచున్నాడు. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద. అందుకని అంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. మేము ఇప్పటికీ చెప్తాం, ఆ రోజు అందుకనే ఆయనకి కమిట్మెంట్గా పనిచేస్తాం. అయినా
మంగళగిరి ప్రజలు తిరస్కరించారు. ఆ రోజు నుంచి నేను 3 సంవత్సరాలు ఆయనకి చెప్పాను, ఇది మీకు మంచి సీటు కాదు, ఇక్కడ పేద వర్గాలు నివసించేది, ఆ వర్గాలకే ఇవ్వాల్సిన బాధ్యత ధర్మము తెలుగుదేశం పార్టీకి ఉందని. కానీ ఆయన బాగా ఉత్సాహంతో ఈ యొక్క 33,500 ఎకరాల్ని దోపిడీ చేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో నుంచున్నారు. ఇది నగ్న సత్యం. మిమ్మల్ని విమర్శించే ఎంతో మందికి ఒక సమాధానం చెప్పాలి చిరంజీవి గారు. కేవలం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదనే సాకుతోటే, ఒక కారణంతో మీరు టీడీపీ నుంచి బయటకు వచ్చేసారా, లేకపోతే మీరు స్వతహాగా ఎదిగేందుకు వైసీపీలో జాయిన్ అయ్యారా? సార్, మా తండ్రి గారేమి రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ పదవులు లేకపోతే మేము బ్రతకలేని వ్యక్తులు అంతకన్నా కాదు. ఒక సామాజిక వర్గంలో ఈ మంగళగిరిలో పుట్టాం, ఈ మంగళగిరిలోనే చదువుకున్నాం గవర్నమెంట్ స్కూల్లో. ఇక్కడే చేనేత కుటుంబాలతో అనుబంధమై అదే వ్యాపారంలో కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఎదిగాం. అందుకని ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా పోయి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాం. కానీ అటువంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఇవ్వకుండా దుర్మార్గంగా ఆయన తీసుకొచ్చిన తీరు ఎంత బాధించిందంటే, తప్పనిసరిగా ఎందుకు రాజకీయాలన్నీ ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో. నోరు ఏరిస్తే మైకి తీసుకుంటే మేము బీసీలకు చేస్తాం, ఎస్సీలకు చేస్తాం, మైనార్టీలకు చేస్తాం, రైతులకు చేస్తామని గొంతెత్తుకొని చెప్పే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులు ఈ మంగళగిరిలో పేద వర్గాలు నివసించి, చేనేత కుల బాంధవులు నివసించే, ముఖ్యంగా దాదాపు ఓటర్లలో 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. చూసుకోండి అందరూ. అటువంటి చోట ఏ విధంగా అగ్రవర్ణాలు అయిన మీరు 175లో మీరు పోటీ చేయడానికి అన్ని ఉన్నాయి మీకు సీట్లు. కానీ మా మంగళగిరి సీట్లు ఎందుకు ఎన్నుకున్నారు? ఏ పక్కన మీ తాతగారు ఉన్న గుడివాడు ఉంది, తొడలు కొడుతున్నాడు కొడాలి నాన్నగారు, ఇల్లు అక్కడ పోటీ చేయొచ్చు కదా. పెనమలూరు ఉంది మీకు. కానీ బలహీన వర్గాలు ఉన్నారు, పేదలు ఉన్నారు, ధనంతో కొనేచ్చే అనే ఒక ధన వ్యామోహంతో, రాజకీయ స్వార్థంతో నారా లోకేష్ బాబు గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అందుకనే నేను ఆ పార్టీలో ఇమడలేక ఇక మనకి ప్రజాకి, మన వర్గాలకి, పేద వర్గాలకి సేవ చేసే అవకాశం లేదు అని ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చాను. వచ్చినప్పుడే ఒక దేవుడు నాకు కనిపించాడు. టీడీపీలోంచి మీరు బయటికి రావటమే ఒక పెద్ద హాట్ టాపిక్ చిరంజీవి గారు. ఎందుకంటే చాలా క్రమశిక్షణ, హార్డ్ కోర్ డెడికేషన్ ఉన్నటువంటి కార్యకర్త మీరు. కార్యకర్త మాత్రమే కాకుండా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి మీరు. టీడీపీని వదలటమే ఒక హాట్ టాపిక్ అయితే, వైసీపీలోకి రావటం ఇంకెంత హాట్ టాపిక్. రావటంతో జాక్పాట్స్ కొట్టేశారు మీరు. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, దాని తర్వాత ఆఫ్కో చైర్మన్గా ఉన్నారు. ఇంత ఎలా సాధ్యమైంది అసలు? ఆ విధంగా ఎంత ల్యాబింగ్ బాగా చేసినట్టున్నారు మీరు? సార్, లాబింగ్ చేసే అంత పెద్ద మనుషులం కాదు, అంత పెద్ద స్థాయి మాకు లేదు. ఒక బాధతో, ఆవేదనతో నమ్మక ద్రోహం చేసిన పార్టీని చీకొట్టి బయటకు వచ్చారు. వచ్చినప్పుడు పేదల్ని గుండెల్లో పెట్టుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా రాష్ట్ర ప్రజలందరి నోళ్లలో నాంతన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఆశయాలని నిలబెట్టగల సమర్థుడు, మమ్మల్ని పైకి తీసుకురాగల మొనగాడు, యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి అని భావించి అప్పటికే సముచితమైన స్థానం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నవరత్నాల పథకాల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటూ ఏ విధమైన సుపరిపాలన అందిస్తున్నారో చూస్తున్నాం. మంత్రివర్గాల్లో బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 70% ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ పార్టీలో లేడు. అటువంటి వాళ్ళకి మాట ఇవ్వడం కాదు, నిలబెట్టుకొని పరిపాలనలో చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 53 బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మేము ఆనాడు తెలుగుదేశంలో ఉండగా ఒక చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయించుకోవడానికి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అమ్మడి తిరిగితే ఎంత అగౌరవపరిచారో ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత నాయకులందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళందరినీ తీసుకొని నేను అప్పుడు వెళ్ళాము. కానీ ఏ మాత్రం చేనేతలకి న్యాయం చేయకుండా మీకు చేద్దామనే, మీ దగ్గర ఏముంది అనే నిర్లక్ష్య ధోరణిలో బీసీలను చిన్న చూపు చూశాడు. కాబట్టి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూస్తుంటే, అటువైపు మాటల మాంత్రికుడు స్వార్థపూరితంగా నమ్మక ద్రోహం బీసీలకు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయన బెటర్ అని నమ్మాము.
ఈయన చూపిస్తున్న మార్గంలో ఈయన ఆదరిస్తున్న తీరును నచ్చి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. నేను ఎక్కడ పదవుల కోసం రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక పదవి కూడా నేను అడగలేదు. ఒకటే చెప్పాను ముఖ్యమంత్రి గారితో, సార్ పేదల్ని గుండెల్లో పెట్టుకో చూస్తున్న మీరు మీ పోటీ ముఖ్యమంత్రి దగ్గర పనిచేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక సామాన్య కార్యకర్తగా మీ వెంట నడుస్తాను సార్ అని నేను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వైసీపీలోకి మీరు వచ్చిన వెంటనే చాలా మందికి ఒక సందేహం కలిగింది. దాల్మే కుచ్ కాలా హై అని ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, ఏదో జరగబోతోంది అని. అన్నట్లుగానే మీరు ఆఫ్కో చైర్మన్గా ఉంటాము, దాని తర్వాత చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటాం. వీటన్నింటికీ మించి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి మీరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావటం, దీని వెనుక గ్రౌండ్ వర్క్ అసలు ఏమీ లేదా, ఏమీ జరగలేదా? మీరు అన్నట్లు పదవి కోసం ఏది ఆశ పడకపోతే జగన్మోహన్ రెడ్డి గారే మిమ్మల్ని పిలిచి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఇచ్చారని చెప్పి అనుకోవాలా? 100% అది నిజం. ఆయన మనసులో చేనేత వర్గాలకి సముచితమైన రాజకీయ స్థానం కల్పించాలని ఆయన మనస్సులో ఉంది. చిరంజీవి ఆవేదనతో బాధతో అక్కడ నిర్లక్ష్యానికి గురై మోసానికి గురై వచ్చారు కాబట్టి అటువంటి బాధల్లో ఉన్న వ్యక్తికి చేయూతనిస్తే ఒక సమర్థవంతమైన నాయకుడిగా చేనేతలో ఎదుగుతాడు, మనం ఆసరాగా ఉంటే ఆ జాతికి న్యాయం చేయగలుగుతాడు అని నమ్మారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇన్ని పదవులు ఇచ్చారు. చేనేత విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడినైనా నేను రాష్ట్రం మొత్తం చేనేతల సమస్యల మీద వాళ్ళ బాధల మీద ఎటువంటి ప్రభుత్వ పరిపాలన మార్పులు తీసుకొస్తే ఉపయోగపడుతుందో తిరిగాను. ఆప్కో చైర్మన్ నన్ను చేసిన సొసైటీల అభివృద్ధికి కార్మికుల అభివృద్ధికి ఎక్కడ మార్కెటింగ్లో ఏ ఇబ్బందులు రాకుండా ఆప్కో అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందించాలో కార్మికుల కష్టాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా మార్పు తీసుకురావాలో నా వంతు నేను నా ధర్మం నిర్వహించాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంగళగిరికి మీరందరూ చరిత్ర తిరగరాసేది ఈ రోజు, చరిత్రలో లిఖించబడ్డ రోజు. ఎందుకంటే ఒక అగ్రవర్ణాల ఎమ్మెల్యేని తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని తప్పించి ఆయనేమి తప్పులు చేయలా, ఆయనేమి ఇది చేయలా, డెవలప్ చేశాడు మంగళగిరిని. నారా లోకేష్ బాబు గారు లాంటి పెద్ద వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఓడించిన నాయకుడు అయినా సరే ఈ జాతికి సముచితమైన గౌరవం కల్పించాలి, న్యాయం చెయ్యాలనే ఒక సామాన్యుడైన ఏనాడు నేను ఎమ్మెల్యేగా కూడా గెలవాల అటువంటి వ్యక్తిని మంగళగిరి నియోజకవర్గ ప్రజల సేవ చేయటానికి నన్ను నియమించారంటే ఎటువంటి ఉన్నతమైన భావాలు గల వ్యక్తి, ఎటువంటి పేదల గుండె చప్పుడు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా తెలుసుకోవాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము టీడీపీని వీడి మీరు వైసీపీలోకి వచ్చే ముందే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే గారికి సమ్మతంతోనే జరిగింది, ఆయనకు తెలిసి మాత్రమే మిమ్మల్ని పార్టీలోకి తీసుకోవడం జరిగింది అనేటువంటిది నాకున్న ఇన్ఫో. ఇది కరెక్టా కాదా? సార్ మా ఎమ్మెల్యే గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి. ఆయన రెండోసారి గెలిచాక చాలా స్పష్టంగా ఇదే ఐ డ్రీమ్ ఛానల్కి ఇంటర్వ్యూలో ఈ 2024లో 1,00,00,000 ఇక్కడ పోటీ చేయబోయేది పద్మశాలీలు చేనేత వర్గీయులని ఆయనే చెప్పారు. అంటే ఆయన ఉన్నతమైన వ్యక్తి, ఎందుకంటే తన పదవిని త్యాగం చేసి సామాజికమైన చిన్న వర్గాలకి ఇద్దామని ఆయన అనుకున్నారు. ఆ విధంగా ఆయన అనుకొని దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి ఆయన అనుగుణంగా ఈ యొక్క పరిణామం సంభవించింది. కానీ దీంట్లో వేరే ఉద్దేశాలు కానీ వేరే అవసరాలు కానీ ఎక్కడ ఎటువంటిది లేదు. అటువంటి ఆలోచనలు కూడా ఆయన నన్ను తీసుకురావడానికి ఒక సామాజికంగా బాధల్లో ఉన్న చేనేత వర్గీయుడు పార్టీలోకి తీసుకొస్తే పార్టీ బలపడుతుంది, తనకు కూడా సముచితమైన న్యాయం చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఆ రోజు అందరం కలిసి రావడం జరిగింది తప్పించి ప్రత్యేకంగా ఇటువంటి సెట్టింగ్లు ఏమి కూడా పార్టీలో జరగల. లెట్ మీ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ చిరంజీవి గారు, ఒక్క మంగళగిరి మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎందరో మంది రాజకీయ అభిమానులు రాజకీయ విశ్లేషకులతో ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి ఆన్సర్ కుండబద్దలు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్కే గారితో మీకు నిజంగా అంత సాన్నిహిత్యము, ఆర్కే గారితో నిజంగా అంత సామరస్యం కనుక ఉంటే
ఆయన ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది, మీరు కలుద్దామని వెళ్ళినా కూడా కలవకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆయన హట్ అయ్యారా లేకపోతే కొంతమంది ఆయన్ని కానీ మిమ్మల్ని కానీ మిస్గైడ్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది మంగళగిరిలో? జనరల్గా ఆర్కే గారి ఆయనకున్న పరిస్థితి, ఇంత ఉన్నతమైన స్వభావం గల వ్యక్తి ఎందుకు రాజీనామా చేశారు, ఆయన ప్రత్యేకంగా చెప్పారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయటం జరిగిందని. పార్టీకి అదేవిధంగా శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. తరువాత ఏ రూపాయలు చూసుకున్నా ఆయన రాజీనామా చేయటంలో ఆయన బాధపడ్డాడు లేదా ఏదో జరిగింది అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆయనే స్పష్టంగా చెప్పాక దీని మీద కావాలని అపోహలు పుట్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పని తను బలపడటం కాదు, ఎదుటివాడి బలహీనతలతో గెలుద్దామనే స్వార్థ బుద్ధి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉంది. వాళ్ళల్లా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ ఉంది, దాని ద్వారా గెలుద్దామని పొత్తులు, అనైతిక పొత్తుల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలతో గెలుద్దాం అనుకుంటున్నారు. కానీ నిజంగా రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఏమి చేద్దామని కానీ మీకు ఉపయోగపడతామనేది లేని విషయం కూడా ఈ సందర్భం గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆయన ఆ టయానికి బయటికి పైకి భోజనానికి పోయాడు. నేను నా ధర్మం, మా గౌరవ ఎమ్మెల్యే గారు కాబట్టి కలవటం నా ధర్మం, మా పార్టీకి చెందిన వ్యక్తి రాజీనామా చేసినా అది ఇంకా ఆమోదించలేదు కాబట్టి తన్ని ధర్మంగా కలవటానికి వెళ్ళాను. అయినా ఆయనకు అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అవకాశం కలగలేదు. దాన్ని వేరే విధంగా భావించవలసిన అవసరం ఏమాత్రం లేదని నా ఉద్దేశం. ఉదయం నుంచి మంగళగిరిలో చాలా చోట్ల తిరిగాను, చాలా మంది పెద్దలతో, రాజకీయ అభిమానులతో మాట్లాడాను, విశ్లేషకులతో కూడా మాట్లాడాను. నాకు ఉన్నటువంటి కరెక్ట్ ఇన్ఫో ప్రకారము, సరే మీరు దీన్ని ఒప్పుకోకపోయినా చాలామంది వైసీపీలోనే రాజీనామాల బాట పట్టారు. కొంతమంది రాజీనామా చేయమని కొంతమంది ముఖ్య నేతలని ఎగదోస్తున్నారు అనేటువంటిది నాకున్న ఇన్ఫో. ఇవంతా రాజీనామాల బెదిరింపులు కానీ, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్స్ కానీ, ఇన్ని కష్టాలని ఇన్ని వ్యూహాలని ఎదుర్కొన్న చిరంజీవి గారి ముందు నిలబడతాయా? సరే, ఎప్పుడైనా 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా పోటీ పనిచేసిన వ్యక్తి మంగళగిరిలో క్యాడర్తో కొన్ని సంబంధాలు ఉంటాయి. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా రాజీనామా చేసేసరికి వాళ్ళు జనరల్గా ఎవరైనా నాయకుడు పదవులు ఇచ్చిన నాయకుడిని అంటి పెట్టుకొని ఉండటం, రాయలసీమ వైపు వర్గాలు ఉంటాయి. కానీ మా ఆంధ్ర సైడు మనిషి నాయకుడిని నమ్మాం కాబట్టి పనిచేస్తారని సానుభూతితో ఆయనకు సపోర్టుగా రాజీనామాలు చేయటం జరిగింది. ఇవన్నీ పార్టీకి నష్టం రావటం కానీ, పార్టీని కష్టాల్లో తీసుకురావటం కానీ ఎటువంటి మార్పు ఇక్కడ జరగదు. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది. మేమంతా చక్కగా అన్నదమ్ముల్లాగా సోదర భావంతో అన్నీ సెట్ చేసుకుంటున్నాం. ఇప్పటికే దాదాపుగా అది ఫైనల్ అయిపోయింది. ఆ బాధ నుంచి బయటకు వచ్చేసారు. ఇక తెలుగుదేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు తండుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఇంకా బలహీన పడిపోయారు, ఈజీగా లోకేష్ బాబు గెలిచేస్తారు అనే ఒక భ్రమల్లో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీయే కాదు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తుంది. 100% మీరు కంటున్న కలలుగానే మిగులుతాయి. ఎన్నికలకి ఇంకా 4 నెలలు ఉన్నాయి. ఈ 4 నెలల తర్వాత ఎలాగైనా సరే మంగళగిరిని హస్తగతం చేసుకోవాలని చెప్పి టీడీపీ తన మిత్రుడితో కలిసి వ్యూహాలు పన్నుతోంది. కానీ మీ కాన్ఫిడెన్స్ చూస్తే నారా లోకేష్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరొచ్చినా సరే మంగళగిరి వైసీపీ ఖాతాలోంచి పక్కకు పోదు అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు కనిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు, మీరా లేకపోతే టీడీపీ అగ్రప అభ్యర్థుల? 100% రాసుకోండి. మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి, తెలుగుదేశం చేత మోసగించబడ్డ అభ్యర్థి గంజి చిరంజీవి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద ప్రజల అభిమానంతో లోకల్లో ఉన్న నాయకుడు మాకు కావాలి, సామాజికంగా బీసీ వర్గాలకు చెందిన పేద వర్గాలు మాకు కావాలి అని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద రైతాంగం, మహిళలందరూ కూడా అత్యధిక మెజార్టీతో మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. అది
రాష్ట్ర ప్రజలకే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా తెలుసు. వాళ్ళు దాన్ని డైరెక్ట్గా అంగీకరించలేక లోపల మదన పడుతున్నారు తప్పించి నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో గెలిచేది లేదు 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 అంతే. చిరంజీవి గారు, ఇంకొక 4 నెలల సమయం మాత్రమే ఉంది ఎన్నికలకి. ఎలాగైనా సరే మంగళగిరి వైసీపీ ఖాతా నుంచి వెళ్ళదు అనేటువంటిది మీ నుంచి నాకు కరెక్ట్గా కనిపిస్తోంది. ఏంటి అంత కాన్ఫిడెన్స్? మంగళగిరిలో ఉన్నటువంటి 2,80,000 ఓటర్లలో 45,000 ఓటర్లు మీ కమ్యూనిటీ, పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, దాని తర్వాత బీసీలు, ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళంతా కూడా మీ పార్టీకి అంటే ముఖ్యంగా మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా? దీంతో పాటుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్కే గారు డెవలప్ చేసినటువంటి ఆ అభివృద్ధి నమూనాని మిమ్మల్ని గెలిపిస్తుందా? ఏం గెలిపిస్తుంది మిమ్మల్ని? మంగళగిరి నియోజకవర్గంలో 2,80,000 ఓట్లు ఉన్నాయి సార్. దానిలో దాదాపుగా 75% పైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వర్గాలు. ఇక్కడ మా కమ్యూనిటీ 45,000 ఉన్నా జనరల్గా మంగళగిరి చరిత్ర మీరు తీసుకుంటే ఈ అన్ని అన్నదమ్ముల్లాగా బ్రతుకుతాం సార్. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మంగళగిరిలో ఏనాడు గొడవలు పడింది లేదు. అన్నదమ్ముల్లాగా కొద్దిగా పేదరికంలో బ్రతికే కులాలు. అందుకనే తప్పనిసరిగా వీళ్ళ అగ్రవర్ణాలు గెలిపించి తీరరు సార్. వాళ్ళకు ఓటు వేయరు. ఎందుకంటే సామాజికంగా చిన్న వర్గాలు అవుతాం, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోగలుగుతారు, ఆలోచించగలుగుతారు, వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు అని ఒక నమ్మకం. అందుకనే నేను గతంలో పనిచేసినప్పుడు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు చిరంజీవి తమ సొంత ఇంటిలో ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఎంత ఆనందపడతారో, చిరంజీవి ఈ మంగళగిరిలో గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వర్గాల్లో అటువంటి భావన 100% కలిగిద్ది. ఎటువంటి సందేహం లేదు. అందుకనే మాకు బలంగా మంగళగిరి ఒకవైపు అభివృద్ధి చేస్తాం, మరొక వైపు సామాన్యమైన మనిషి తన మధ్యలో ఒక ఎమ్మెల్యేగా ఉండటం మంగళగిరి నియోజక ప్రజల యొక్క ఆలోచన. కాబట్టి తప్పనిసరిగా 100% మేము గెలుస్తాం. మా చిన్న వర్గాలన్నీ కూడా ఏకతాటిపైన వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ మొట్టమొదటిగా మంగళగిరి గెలిచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. చేనేత కార్మికుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నది మేమే. పిట్ సబ్సిడీ నుంచి ఇన్సూరెన్స్ వరకు అన్ని రాయితీలు, అన్ని ప్రోత్సాహకాలు కల్పించింది మేమే అంటూ టీడీపీ యువగళం పాదయాత్ర నారా లోకేష్ గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు మేనిఫెస్టోని చూపిస్తున్నారు. మీరు చెప్తున్న ప్రకారం చూస్తే అసలు చేనేత కార్మికులకి టీడీపీ అసలు ఏం చేయలేదన్నట్టు చెప్తున్నారు. ఎవరిని నమ్మాలి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పింది అబద్ధమా, లేకపోతే అదే సామాజిక వర్గానికి ఒక చేనేత కార్మికుడిగా ఉన్నటువంటి మీరు చెప్తుంది నిజమా? ఏంటి అసలు ఇది? సార్, యువగళంలో నారా లోకేష్ గారు ధర్మవరం, అదేవిధంగా మా చేనేత వర్గాలు ఉన్న చోట ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారంటే, ఒక ఫంక్షన్ తప్పించి ఈ రాష్ట్రంలో చేనేత వర్గాలకి ఏమి చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో అని నేను నిలదీస్తున్నా. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెబుతున్నారంటే, తుఫాన్లు వచ్చినప్పుడు సంవత్సరానికి 2 నెలలు చేనేత కార్మికులకి ఇబ్బంది కలగకుండా 4,5,000 ఇచ్చామని పచ్చి అబద్ధం చెప్తున్నారు. కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చారంట. చేనేత మగ్గాల షెడ్లకి హౌస్ ట్యాక్స్ తీసేశారట. ఎంత దుర్మార్గమైన అబద్ధాలని పదే పదే చెబితే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు నమ్ముతాయనే భ్రమలో నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. నిజం చెప్పాలంటే చేనేత పరిశ్రమని, చేనేత కార్మికులని సర్వనాశనం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా పెత్తందారులకి, డబ్బున్నోళ్ళకి కొమ్ము కాస్తూ పేద వర్గాలు, నిరుపేదలు ఉండే చేనేత పరిశ్రమలను కాపాడాలి, దానిలో ఉన్న కార్మికుల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి అనేది ఎక్కడ చూపించకుండా ఒకవైపు ఆర్థికంగా నాశనం చేశారు, రాజకీయంగా ఎటువంటి స్థానాలు కల్పించకుండా
సర్వనాశనం చేనేత వర్గాలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంలో గట్టిగా చెప్పగలుగుతాను నేను. అదేవిధంగా మీరు అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దేశ చరిత్రలో మీరు అందరూ చూసుకోండి, 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక చేనేత కార్మికుడికి డైరెక్ట్గా 24,000 రూపాయలు, మీరందరూ నవరత్నాల పథకాలలో అత్యధికమైన అమౌంట్ అది. అంత చేనేత పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 24,000 రూపాయలు 5 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఇస్తున్న ఏకైక చేనేత పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నగ్న సత్యం, ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు అందరికీ తెలుసు. అందుకనే అబద్ధాలు అన్యాయాలు చేసి మోసాలు చేనేతలను నాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఎన్ని అబద్ధాలు చేసుకొని ఆయన పాదయాత్రలు చేసినా, వంగి దండాలు పెట్టినా, పొర్లినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ మాయ మాటలు, మీ గ్రాఫిక్స్, ఈ రోజుల్లో అందరూ తెలివిగల వాళ్ళు అయిపోయారు. ఓటర్స్ అందరూ కూడా ఆ మాయలో పడరు. నిజంగా చేనేతల పక్షపాతిగా 4 కార్పొరేషన్లు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకి, బీసీలలో. అదేవిధంగా నేస్తం ద్వారా ఒక ఉన్నతమైన ఆలోచన ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కలిగే విధంగా 24,000 రూపాయలు ఆ కుటుంబాలకు ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు పైకి రావడానికి తోడ్పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 100% చేనేతల పక్షపాతి, సామాజిక రాజకీయంగా సుస్థిరమైన స్థానం ఇచ్చిన ముఖ్యమంత్రి, అన్ని విధాలుగా ఈ చేనేత వర్గాలను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాష్ట్రంలోని చేనేత వర్గాలకి. టీడీపీలో ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బద్ధశత్రువులా చూసి ఉంటారు. ఎప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన్ని అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆనాడు శత్రువు, ఈనాడు దేవుడుగా కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో నిజంగానే చెప్పాడంటే చేస్తాడంతే అనేటువంటి మార్పును నిజంగానే గమనించారా, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కోసం భజన అనుకోవచ్చా? సార్, రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన మంగళగిరి నియోజకవర్గంలో నేను పనిచేసిన వ్యక్తిని, 14లో 12 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తిని, పార్టీ కోసం ఇన్ఛార్జిగా ఉంటూ 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని. ఏనాడైనా ఒక్కసారి, ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద లీడర్లందరికీ తెలుసు, ఏమయ్యా చిరంజీవి బాగున్నావా, మీ మంగళగిరి నియోజకవర్గం బాగుందా, మీ ప్రజల కష్టాలు ఏమిటి అని ఏనాడైనా ఒక్కసారి భుజం మీద చెయ్యేసి నారా చంద్రబాబు నాయుడు గారు అడిగారా అని ఆయన ఆత్మసాక్షిని అడగమనండి. అటువంటి నాయకుడు సార్, ఏ విధంగా అయినా సరే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భాష, ఆయన ఇచ్చిన గౌరవం, ఆయన మాట్లాడిన తీరు నిజంగా జీవితకాలం మేము మర్చిపోలేం. ఎందుకంటే అందరు బయట విష ప్రచారం, తెలుగుదేశం పార్టీలు పచ్చపిచ్చి అందరూ మీడియా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అదొక భయంకరమైన వ్యక్తిలాగా క్రియేట్ చేశారు. దైవ సాక్షిగా అటువంటి వ్యక్తి కానే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేదల మనసు తెలిసిన మనస్సున్న మనిషి, చక్కగా మనిషిని గౌరవించే వ్యక్తి, చిన్నవాడిని కూడా ఆప్యాయతగా పలకరించే వ్యక్తి. నేను పార్టీలో చేరి సంవత్సరంన్నర కూడా కాల, ఇప్పటికి 8 సార్లు ఏమన్నా బాగున్నావా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఎట్లుందన్నా ఆప్కో, ఎట్లుందన్నారన్నా మీ చేనేత వర్గీయులు, ఇంకేదైనా కావాలని ఆప్యాయతగా అడిగి భుజం మీద చెయ్యేసిన మంచి వ్యక్తి, పేదల వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు సీటు ఇవ్వపోయినా పర్లా, నేను ఎమ్మెల్యే కాకపోయినా పర్లా, ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి ఇటువంటి ముఖ్యమంత్రి అవసరం. అందుకని అన్ని పార్టీలో ఉన్న పేద వర్గాలను నేను వేడుకుంటున్నా, కోరుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తప్పనిసరిగా ఇటువంటి మంచి వ్యక్తికి ఆసరాగా ఉండండి, అండగా ఉండండి. అంతేగాని రేపు ఎలక్షన్లో దీనికి డబ్బులు ఇస్తామని బోగస్ మాటలతో వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఆయన మిత్ర బృందాన్ని
దయచేసి నమ్మొద్దు. మళ్ళీ ఒకసారి ఆయన బుట్టలో పడ్డారా మన పేద వర్గాలు నిలువురా నట్టేటని మునిగిపోతామని రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న పేద వర్గాల్ని వేడుకుంటున్నా. మిమ్మల్ని కలుసుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటే తాజా పరిణామాల ప్రకారము మిగతా వాళ్ళు కొంతమంది నాకు చెప్పిన దాని ప్రకారము మీరు ఒక బ్యారీ కాన్వాయ్తో నానా హంగామా సృష్టిస్తారని చెప్పి అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూస్తే 2 వీలర్ మీద చాలా సింప్లిసిటీగా సాధారణంగా తిరుగుతున్నారు చిరంజీవి గారు. ఇది మీ బలమా? అంటే ఈ సింప్లిసిటీ మీ బలమా మీ బలహీనత? సార్, మేము మంగళగిరి వాసులం, సామాజిక వర్గంగా బీసీ వర్గాలం, చేనేత కుటుంబం మాది. అంగు ఆర్భాటాలు చేయగల సామర్థ్యం మొట్టమొదటి నుంచి మా మంగళగిరిలో ఎవ్వరికీ లేదు. దయచేసి ఎందుకంటే మా విధానం అది. బండి మీద తిరుగుతుంటే 10 మంది ప్రజలతో మమేకం అవ్వచ్చు, వాళ్ళతో కలిసి బ్రతకటానికి తిరగటానికి వీలు ఉంటుంది. అంగు ఆర్భాటాలు చేసే నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఏ విధమైన పొంగు అంగు చూపిస్తుందో, రాష్ట్రంలో రాజకీయాలను మార్చింది కూడా, ఆర్థిక అంశాలను తీసుకొచ్చిన పార్టీ కూడా, డబ్బుకి ప్రాధాన్యత పెంచిన పార్టీ కూడా, ధనవంతులకే రాజకీయ నాయకత్వాన్ని అప్పచెప్పిన పార్టీ కూడా ఏకైక పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే. దానివల్లే ఎన్టీ రామారావు పాపం మంచి ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టాడు, పేద వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత పెంచాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పేదలందరినీ తెగనరికి డబ్బున్న వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని భజనా పరులుగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డబ్బు లేని నిరుపేదల్ని రాజకీయ సేవకి దూరం చేశాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అందుకనే స్పష్టం చేస్తారా, అటువంటి భూర్జవ మనస్తత్వం ధన వ్యామోహం గల నాయకుడు చెంతకి పేద వర్గాలు ఎల్లమాకండి. ఎల్లారా ఎదుగుతాడు, ఎదిగారా తొక్కుతాడు. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకు అందరికీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు అన్నట్లుగానే ఎన్నికల్లో మాత్రమే కాకుండా ఉప ఎన్నికలను చాలా కాస్ట్లీ చేసినటువంటి క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది అని చెప్పి చాలా మంది విశ్లేషకులు అంటూ ఉంటారు. ఇక రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా చాలా కాస్ట్లీయెస్ట్ వ్యవహారాలు ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేవలం నీతిని, నిజాయితీని, వెనుకబడినటువంటి వర్గాల అభ్యున్నతిని ధ్యేయంగా పెట్టుకున్నటువంటి మీరు ముందుకు వెళ్ళగలరనేటువంటి నమ్మకం ఏ మేరకు ఉంది? మీరన్నది నిజమే. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల ద్వారా 2,65,000 కోట్ల రూపాయలు పేదల కుటుంబాలకి చేరువేసిన విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి పేదలకి కనెక్ట్ అయిన ముఖ్యమంత్రిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి చేసిన మేలేంటి? ఒక గ్రాఫిక్స్ అమరావతి తప్పించి ఏ వర్గానికి ఉపయోగపడ్డాడు? పేద రైతాంగానికి, పొలాల్లో పనిచేసుకున్న కూలీలకి, మహిళలకి ఏమి ఇచ్చావు నువ్వు? కానీ ఆయన ఒక వ్యూహంలో ఉన్నాడు. ఈసారి ధనంతో గెలుద్దాం, 4 రెట్లు పెట్టే వ్యక్తులే ఈరోజు అభ్యర్థులుగా నిర్ణయిస్తున్నారు. మీరు రేపు పొద్దున 24లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అంటే 100 కోట్ల రూపాయలు ఉన్న అభ్యర్థులే ఉంటారు. మీరు ప్రజలందరూ గమనించండి, చూడండి. ఎందుకంటే ఆయన ఉద్దేశం అదే. ఇటువంటి ప్రజానాయకుడిని, జనంలో ఉన్న నాయకుడిని, జననేతని, జన హృదయాలను తెలుసుకున్న నేతని ఓడించడం అనేది చాలా కష్టంతో కూడింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మంగళగిరే. మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా గెలుస్తారో చెప్పమనండి తెలుగుదేశం పార్టీకి. ఆయన ఇక్కడ పుట్టారా? వాళ్ళ నాన్నగారు పుట్టారా? వాళ్ళ తాతగారు పుట్టారా? లేకపోతే వాళ్ళ సామాజిక వర్గం ఇక్కడ ఉన్న ప్రజలకి సేవ చేసిందా? ఎట్లా గెలుద్దామని వచ్చాడు? ఓన్లీ ధనంతో ఈ జనాన్ని కొనేయచ్చనే భ్రమతో మంగళగిరిలో అడుగు పెట్టాడు. మంగళగిరి రాజకీయాల్ని కలుషితం చేశాడు. మంగళగిరి రాజకీయం అంతకుముందు అభ్యుదయ భావాలతో, కమ్యూనిస్టు భావజాలాలతో, సేవా దృక్పథంతో ఉండే రాజకీయాలని ధన వ్యామోహం రాజకీయాలుగా మార్చిన ఘన చరిత్ర నారా లోకేష్ బాబు గారిది. నేను అందుకని ఆ పార్టీలో ఉన్నప్పుడు మా మంగళగిరికి మీరు పనికిరారు,
మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని నేను ఫైట్ చేసింది కూడా అందుకే. అది నారా లోకేష్ బాబు గారికి తెలుసు, ఆయన ఆత్మసాక్షికి తెలుసు. ఎస్, మీరు చెప్పింది ముమ్మాటికి నిజం చిరంజీవి గారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ అంటేనే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం. అలాగే కష్టాన్ని కుట్రలని నమ్ముకోకుండా ఉండేటువంటి వ్యక్తులు, కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి నియోజకవర్గాన్ని కాస్త కలుషితం చేశారు అన్నమాట వాస్తవమే. దీంట్లో తలాపాపం తిలాపిడికడు అన్నట్లుగానే ఎవరిది ఏంటనేటువంటి తర్వాత విషయం అయితే, రాబోయేటువంటి ఎన్నికల్లో నిజాయితీగా నిలబడుతున్నటువంటి మీ పక్షాన ఎంతమంది ఓటర్లు నిలబడతారని చెప్పి మీ నమ్మకం? 100% మా మంగళగిరి ప్రజలు, మనసున్న ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, పేదవర్గాలు 100% గంజి చిరంజీవి పక్షానే నిలుస్తారు. ధన ప్రభావం కన్నా జన ప్రభావమే విజయం సాధించబోతుంది మంగళగిరిలో. ఇది నగ్న సత్యం. అందుకని నేను ఏమాత్రం నాకు భయం లేదు, ఏమాత్రం నేను పోటీలో ఏ విధంగా నెగ్గుతామనే ఆలోచన లేదు. 100% ఇది జరగబోయే సత్యం. మంగళగిరిలో నేను గెలవబోతున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆశీస్సులతో అత్యధికమైన మెజార్టీతో నారా లోకేష్ బాబు గారిని ఓడించబోతున్నాను. ఇది జరగబోయే సత్యం. ఇదే ప్రశ్నని చివరిగా అడుగుతాను, చాలా స్ట్రైట్గా అడుగుతాను, అంతే స్ట్రైట్గా మీరు ఆన్సర్ చెప్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిని మళ్ళీ గెలిచి మీకు కానుకగా ఇస్తాను అని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి చాలా క్రెడిబుల్ ఇన్ఫో. ఇదే నిజం కూడా. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి? డబ్బా అంతగా లేదు, ప్రజాదరణ కావాల్సినంత ఉంది, ఇక మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అండ, ఇక్కడ ఆర్కే గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఇదంతా ఉంది. ఇది కాకుండా, ఇవన్నీ కాకుండా రాజకీయ వర్గాల్ని, మీ ప్రత్యర్థి వర్గాల్ని కూడా డైలమాలో పడేసేటువంటి ఇంకేదో మీ దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళ నమ్మకం. ఏంటది? జనరల్గా పేదవాడిగా పుట్టిన మేము ₹1 సంపాదించాక కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఒక కళ్యాణ మండపాన్ని కట్టి 12 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంత ప్రజలకి ఉచితంగా అందిస్తున్నాం. అప్పుడు నేను రాజకీయాల్లో లేను, ఓటు బ్యాంకు ఆలోచనలు మాకు లేవు. ప్రజల హృదయాలలో పేద విద్యార్థులకు కానీ, పేదరికంలో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు కానీ ఎంతో కొంత సహాయం చేయాలి, అది మానవ ధర్మం. అందుట్లో పేదలుగా పుట్టాం, ఈరోజు కొద్దిగా రూపాయి సంపాదించాం అనే ఉన్నతమైన ఆలోచనలు మా తల్లిదండ్రుల ద్వారా మాకు వచ్చినవి. అవి ప్రజలు నమ్మారు. అందుకనే 2014